హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. హాయ్, దిస్ ఇస్ వినీత. సో బిగ్ బాస్ ఈసారి ఉల్టా పుల్టా అని నాగార్జున గారు చెప్పారు. నిజంగా ఉల్టా పుల్టా అన్నట్టుగానే అన్ని టాస్కులు కూడా అలాగే ఉన్నాయి. కానీ సీజన్ కూడా ఉల్టా పుల్టా మధ్యలో అసలు సీజన్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని చాలామంది బిగ్ బాస్ అభిమానులు అయితే అనుకున్నారు, వీడియోస్ కూడా చేశారు. ఈసారి సీజన్ అంత లేదు, కొంతమంది బోరింగ్ అని. సో ఎండింగ్ వచ్చింది. ఎండింగ్ వచ్చే వరకు ఎట్లయినా క్యూరియాసిటీ ఉంటుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఇప్పుడు హౌస్లో 6 మెంబర్స్ ఉన్నారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది. సో జినిత ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి. అంటే నిన్నటి వరకు మొన్నటి వరకు చూసుకున్నట్లయితే మనం లాస్ట్ వీక్కి సంబంధించి చూసుకుంటే ఈ వీక్ బాగా బోరింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మొత్తం జర్నీ చూపించడం జరిగింది. అండ్ అందులో వీళ్ళు అసలు మరీ నార్మల్ అయిపోయిందండి. నిన్నటి ఎపిసోడ్ అయితే మరీ దారుణం అనిపించింది. ఎందుకంటే ఇంకా లాస్ట్ 2 డేసే ఉంది కదా, ఎందుకు గొడవ పడడం, ఎందుకు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అనే ప్లాన్లో ఉన్నారు అందరూ అని అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఇప్పుడు వీళ్ళు అంటే స్క్రీన్ పైన 60 మినిట్స్లో మీరు ఎంత వరకు డిజర్వ్ అనుకుంటున్నారు, ఎన్ని మినిట్స్ కనిపించడానికి డిజర్వ్ అనుకుంటున్నారు అంటే కూడా దాంట్లో ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా చాలా నార్మల్గా వెళ్ళిపోయింది. లైక్ శివాజీ గారు నువ్వేం చేసావని నీకు 20 మినిట్స్ ఇవ్వాలి, నువ్వేం చేసావని నీకు 15 మినిట్స్ అని, 3 మినిట్స్ అని. సో ఎవరికి వాళ్ళు మేమే 20 మినిట్స్ కనిపించాలి అనుకున్నారు. ముంగట ఉన్న వాళ్ళకి చెప్తున్నా కానీ అంత ఆర్గ్యుమెంట్ ఏమనిపించారు. అందరు కూల్గా సరే ఓకే సరే. ఇప్పుడు ప్రియాంకకి చెప్తే కూడా నేను కిచెన్లో వంట చేశాను, నేను 1 మినిట్ కనిపించాను అంతేనా, అలా నార్మల్గా సాగిపోయింది. సో ఇప్పటి వరకు అయితే నిన్నటి ఎపిసోడ్ అయితే చాలా బోరింగ్గానే ఉంది. సో ఇప్పుడు ఇంకా 2 డేస్ ఉంది కదా, ఏం జరుగుతుందో చెప్పలేం. నీకేమనిపిస్తుంది సునీత? అంటే హౌస్లో ఉన్న వాళ్ళు వీరు అనవసరంగా ఉన్నారు అని ఈ 6 మెంబర్స్లో ఎవరిని అనుకుంటున్నావు? ప్రెజెంట్ అయితే అమర్ అనుకుంటున్నాను, అనవసరంగా ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నాను అని అంటే అమర్ అసలు ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు. గేమ్ ఆడతాడు, ఫౌల్స్ ఆడతాడని ఏదో అనేస్తాడు, ఏదో చేసేస్తాడు, పిచ్చి పిచ్చిగా అగ్రెసివ్గా చేస్తాడు. సో టాప్ 6లో డిజర్వ్ కాకపోయి ఉండొచ్చేమో నా ఒపీనియన్. మళ్ళీ దీనికి మీరు కామెంట్స్లో నేను తిట్టుకోవద్దు, ఎందుకంటే అమర్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆఫ్ కోర్స్ అమర్ కి ఫ్యాన్స్, ముఖ్యంగా గర్ల్ ఫాలోయింగ్ బాగుంది, లేడీ ఫాలోయింగ్. సో ప్రియాంక ఉంది, అమర్ ఉన్నారు, ఇద్దరు బెస్టీసే. కానీ హౌస్లో నుంచి వెళ్ళిపోయిన వారు హౌస్లో వీళ్ళు ఉండే ఇంకా ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది కాకుండే అని మీకు ఓవర్ అనిపించింది? నిజంగా చెప్పాలి అంటే నాకు ఏ ఎలిమినేషన్ కూడా అన్ఫేర్ అనిపించలేదు. ఒకటి పావనిది అనిపించిందండి. నేను పావని వచ్చిన 1 వీక్ తర్వాతనే ఎలిమినేట్ అయిపోయింది, కానీ ఉన్న 1 వీక్ చాలా బాగా ఆడింది తను. సో తను ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంది అనిపించింది. ఎలిమినేట్ అయిపోయింది. అవును. సో నాకు వచ్చేసి టేస్టీ తేజ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తాడు. చెప్పాలంటే హౌస్లో ఫన్ బాగా క్రియేట్ చేస్తాడు. అంటే ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది, ఆయన చేసే పనులు చూస్తున్నా నవ్వు వస్తుంది. మీకు బాగా గుర్తుంటే హౌస్లో టేస్టీ తేజ ఏం చేస్తున్నాడు, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అంటే ఏం చెప్తుంటే అందరూ మాట్లాడుకుంటుంటే టేస్టీ తేజ బెడ్ పైన లీన్ అయిపోవడం. అవును, బట్ గేమ్స్ ఆడడం కూడా ఇంపార్టెంటే కదా. మీరు ఆయన కామెడీ మాత్రమే చూడలేరు కదా. అవును కరెక్ట్. కానీ చాలా అంటే కొంతమందిని చూడాలనిపిస్తుంటుంది వాళ్ళ బిహేవియర్, కానీ ఇంకా చాలా ఫన్గా ఉంటుండే. సో మీరు ఇంకా బిగ్ బాస్ చాలా ఫాలో అవుతారు కాబట్టి ఎట్లా ఉంది ఇప్పుడు గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఎట్లా ఉంది? గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అంటే చాలా వరకు బాగానే ఉంది చూడడానికి, ఆడడానికి కూడా అంత డిఫరెంట్గానే చేశారు. లైక్ 5 మెంబర్స్ని ఒకటేసారి ఎంట్రీ చేయడము, అలా అంతా బాగానే ఉందండి. అదే టాప్లో ఎవరు ఉంటారు అన్నది మనం చూడాలి. సో నా ఉద్దేశం ప్రకారం మనకి కప్కి డిజర్వ్ ఎవరు అని అనుకుంటే నేను ప్రశాంత్ ఆర్ యావర్ అని చెప్తా. ఈ ఇద్దరిలోనే ఎవరైనా ఒకరు కప్ తీసుకోవాలి, ఒకరు రన్నర్ అప్ అవ్వాలి అని అనుకుంటున్నా. పల్లవి ప్రశాంత్ కి ఎక్స్పెక్ట్ చేయనంత ఫాలోయింగ్, సపోర్ట్ వచ్చింది ఆల్రెడీ. అలాగే యావర్ కూడా అసలు చాలా మెచ్చుకోవాలి. యావర్ని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యావర్ ఇక్కడ వరకు వస్తాడు అని చెప్పేసి. అవును, ఎందుకంటే అతను ఒక తెలుగు రాని వ్యక్తి. అలాంటిది తెలుగు బిగ్ బాస్ లోకి వచ్చి అంత కష్టపడి ఆడుతూ ఇప్పటికి కూడా మీరు చూడండి, ఎప్పుడైనా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తే ముఖం చూస్తాడు, ఇలా చూస్తాడు, అంటే ఏం చెప్తున్నారు అని అర్థం కాకపోయినా కానీ అంత బాగా ఆడి అతను అంత అగ్రెసివ్నెస్ ని తగ్గించుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ప్రియాంక గురించి 1 వర్డ్ అంటే ఏం చెప్తావు? ప్రియాంక నాకు నచ్చదండి యాక్చువల్గా చెప్పాలంటే. తను క్యూట్ ఉంటుంది అంతా ఓకే, కానీ ఫేవరిజం బాగా ఉంటుంది. లైక్ అమర్ శోభ ఉన్న రోజులు వాళ్ళ కోసం చేయడం, అండ్ బిగ్ బాస్ అన్నాక బిగ్ బాస్లోకి వెళ్ళినాక బయట ఎలాగో ఫ్రెండ్స్ కదండి, అక్కడ కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడం అవసరం లేదేమో. అన్నిటికీ చెవులలో చెప్పేసి నువ్వు అక్కడ వెళ్ళకు, అక్కడ ఈ సీక్రెట్ టాస్క్ ఉంది, ఇది ఉంది, అది నాకు నచ్చలేదు కొంచెం. సో పల్లవి ప్రశాంత్ యావరికి ఒకసారి ఒక పోటీ జరిగినప్పుడు పల్లవి ప్రశాంత్ అక్కడ అంటే విన్ అవుతాడు అక్కడ టాస్క్.
గుర్తుండే ఉంటుంది ఆ టాస్క్. పల్లవి ప్రశాంత్ అంటే ఫినాలకి ఫైనలిస్ట్ అయినప్పుడు యావరు రతిక ఫేసెస్ చూసుకుంటారు ఇద్దరికి. అవును. తర్వాత సారీ మన అమర్దీప్ రతిక ఇద్దరు ఫేసెస్ చూసుకోవడం, ప్రియాంక పక్క తీసుకురావడం ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే ఎప్పుడు ప్రశాంత్కి ఎప్పుడు కార్నర్ చేసే పెట్టారు. నేను అనుకున్నంత వరకు ఎప్పుడు అంత హార్ట్ఫుల్గా తీసుకోలేదు. ప్రశాంత్ ఏంటంటే అందరినీ హార్ట్ఫుల్గా జెన్యున్గా ఉన్నాడు అందరితో. వీళ్ళు ఉన్నట్టే ఉంటారు కానీ అంత జెన్యున్గా ఉండరు. ఎక్కడో ఒక దగ్గర ఒక రైతు బిడ్డ అన్నది ఉండిపోయిందేమో అని నాకు అనిపించింది. సో బిగ్ బాస్ ఒకవేళ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు అనుకోండి, సో కామన్ పబ్లిక్ కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు ఇంకా, అంతేనా? కామన్ పీపుల్ వెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా అవకాశం. ఇప్పుడు అతను కామన్ పీపుల్ గానీ అతన్ని తీసుకున్నారు, కానీ అతను ఆటలో సాధించాడు కదండి. ఎంత బాగా ఆడి టాప్ 6కి వచ్చాడు. టాప్ 10 టాప్ అంటే ఒక 20 మెంబర్స్ని ఆయన క్రాస్ చేసి ఇప్పుడు టాప్ 3లో కూడా ఖచ్చితంగా ఉంటాడు ప్రశాంత్ అని నేను నమ్ముతున్నా. సో అలా నిరూపించుకునే అవకాశం వస్తే మీరైనా వెళ్ళొచ్చు కదా. ఓకే, సో నా ఉద్దేశం అది. రైట్. సో మొత్తానికి ఇప్పుడు 6 మెంబర్స్లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. ఫస్ట్ ఎవరు వెళ్ళిపోతారు హౌస్ నుంచి అనుకుంటున్నారు? ఎట్లా ఉంది? నాకు తెలిసి అర్జున్ ఆర్ ప్రియాంక అనుకుంటున్నా నేను. అర్జున్ ఆర్ ప్రియాంక. అవును, ఇద్దరులో ఎవరో ఒకరు మిడ్ వీక్ వెళ్ళిపోతారు. ఫైనల్స్కి అయితే వాళ్ళైతే వెళ్తారు ఖచ్చితంగా. టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అదే అండి, నేనైతే ప్రశాంత్ యావర్ అవ్వాలని కోరుకుంటున్నా. విన్నర్ రన్నర్ ఇద్దరులో అటు ఇటు వాళ్ళిద్దరే. అమర్దీప్ వద్దు అంటే మీకు అమర్దీప్ కావాలంటే మీరు చెప్పండి. నార్మల్ గా అమర్దీప్ కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది కదా. చెప్పలేము, అమర్దీప్ కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే గేమ్ లా ఆడలేదు అనిపించింది. శివాజీ గారు టాప్ 3లో ఉండొచ్చు అండి, కానీ ఆయన గేమ్స్ ఏం ఆడలేదు. అన్ని మైండ్ గేమ్ ఆడి ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయడానికి సరిపోయింది. ఇక్కడ అది అక్కడ ఇది నువ్వు ఇలా ఉండు ఇలా చేయని. సో అలా అనిపించింది నాకైతే. సో మళ్ళీ రేపు ఈరోజు ఎపిసోడ్ నైట్ చూసిన తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ మంచి రివ్యూతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు థ్యాంక్ యూ. మా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ మా రివ్యూ మీకు నచ్చకపోతే, ఒకవేళ నచ్చినా మేము మాట్లాడిన దాంట్లో ఏదైనా మిస్టేక్ అనిపించినా కామెంట్ చేసి చెప్పండి.